అంటే చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు అందరూ సహకరించి మరి ఇంతకుముందు పూర్ణచంద్రరావు గారు ఉండి చాలా క్రెషాలు వచ్చినాయి చేసినాయి. మరి వాళ్ళు కూడా ఊరికి చేదోడు వాదాడుకుంటే మరి గుళ్ళు కట్టినా గోపురాలు కట్టినా లేకుంటే ఏ వర్క్ అయినా సరే ఒక ఇంటికి ఒక డస్ట్ కంకర్ను అదో ఇదో చేసిండో మీరు గిట మరి వాళ్ళ బాటల్ని నడుస్తూ మా ఊరికి గిట వాస్తవానికి వాళ్ళు ఎట్లా చేసిరో ఏదైనా చెడైనా మంచి అయినా మరి వస్తే ఇట్లా ఇబ్బంది ఉంది ఇట్లా చేసిరో ఇట్లా చేసి అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది దగ్గరకు వస్తుంది. మాకు ఇంతకుముందు పూర్ణచంద్రరావు సార్ ఎట్లా ఏదానికైనా సరే ఓ గుడి కడుతున్నాం సార్ ఓ బడి కడుతున్నాం గిజ్ చేస్తున్నాం గది చేస్తున్నాం అంటే సరే 10 అడిగిన ₹2 ఇచ్చి మాకు పంపించిండు. వాస్తవానికి ఆ ప్లేసులే మీరు గిట్ట అదే విధంగా చేసి ఫస్ట్ ఎందుకంటే మీ ఊరు దగ్గరకు వస్తుంది కాబట్టి ఫస్ట్ చెట్లు పెట్టండి. చెట్లు పెట్టి మరి వాటర్ గిట్ట అదంతా కొట్టినాక తర్వాతనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు అందరం కనిపిస్తారు తర్వాత ఎవరు కనిపించరు. మరి ఈ రోజు నుంచి అందరికీ ఊళ్ళో ఎందుకంటే మీ వల్లనే ఊరు నష్టం అవుతుంది ఉన్న వాస్తవం చెప్తున్నా. కాకపోతే ఏంటంటే దానికి నష్టపరిహారం గురించి ఎవరైనా అడిగినా కానీ ఇప్పుడు ఇంతకుముందు సార్ ఎట్లా చేసిండో అదేవిధంగా మీరు కూడా మా అందరికీ సహకరించి చేయాలి. ఎందుకంటే డెవలప్మెంట్ అంటేనే ఒకటి పోతేనే ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, కంపెనీలకు ఒకటి క్రేషాలు ఉన్నాయి. మరి రాయి గణేటు కంకరకు అవన్నీ కావాలంటే కంపల్సరీ తప్పదు. ఎందుకంటే ఒక నష్టం జరుగుతూనే ఇంకొకరికి అవుతుంది కాబట్టి 100% జరుగుతుంది. కానీ మరి దీనికి మీరు సహకరించి మా ఊరికి స్పెషల్ ఫండ్ తీసుకొస్తే ఊరు డెవలప్ అవుతుంది. మరి అదేవిధంగా సార్ ఏ విధంగా అయితే మాకు సహకరించిండో చేసిండో అదేవిధంగా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.